మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. మన కందుకూరులో పెద్ద బజార్లో అయితే దొంగలు పడడం జరిగింది. అసలు గోల్డ్ షాప్లో అయితే పడడం జరిగింది. అసలు ఏం తీసుకెళ్లారు ఏంటో సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. మాది బియ్యం కొట్టండి. నా పేరు పబ్లిసిటీ వరదరాజా. దొంగలు వెనక నుండి వచ్చారండి. తలుపులు పగలగొట్టుకొని మాకు గల్లాపేటలో ఒక సుమారు 30,000 రూపాయలు నగదు ఉంటే తీసుకుపోయారు. పక్కన కిరాణా కొట్లో దొంగలు పడ్డారు. వాళ్ళకి కొద్దిగా నగదు పోయింది. గోల్డ్ షాపులో ఎక్కువగా నగదు పోయిందండి. వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఇది 2 గంటల నుండి 3 గంటలు 4 గంటల మధ్యలో జరుగుతుంది. పోలీసు వాళ్ళు ముందు వైపే కాకుండా వెనక వైపు కూడా పెట్రోల్ చేస్తే బాగుంటుంది. తెలియదండి మనకి. ఈరోజు వినాయక చవితి కాబట్టి నేను ఇంటికాడ దండం పెట్టుకొని వచ్చాను. అంతలోపలికి వీళ్ళందరూ సర్వే చేశారు. మీ షాప్ లో కూడా మనీ మాదే షాప్. అంటే ఈ చుట్టుపక్కల సీసీ కెమెరా ఇక సీసీ కెమెరాలు వాళ్ళ సీసీ కెమెరా బాక్స్ ఏదో పగల కొట్టారంటండి. అంటే వాళ్ళ ఫోటో ఏమైనా కనిపిస్తుంది? తెలియదండి. సో ఇక్కడ ఒక షాపు 2 షాపులు కాదండి, ఏకంగా 4 షాపుల్లోనే దొంగలు పడ్డారంట. సో ఎలా పడ్డారు అంటే ఫస్ట్ మామూలుగా అయితే ఒక గోల్డ్ షాపు, 2 కిరాణా షాపు, ఒకటేమో బియ్యం షాప్ అని చెప్తున్నారు. హోల్సేల్ రేట్కి ఇస్తారంట. ఈ 4 షాపులు అయితే పడ్డారు. ఫస్ట్ అయితే మనం బియ్యం షాప్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ ఎలా పడ్డారు ఏంటి అంటే మామూలుగా చూసినట్లయితే ముందు సైడ్ పెద్ద బజారు లైన్ ఉంటుంది. సో అది ఫ్రంట్ సైడ్. సో వీళ్ళు బ్యాక్ సైడ్ నుంచి వచ్చారు. చాలా ప్లాన్గా వచ్చారు. ఎలా అంటే సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి మార్కెట్ ఉండిద్ది, ప్లస్ గుండం కట్ట చెరువు ఉండిద్ది. చాలా ప్లాన్గా వచ్చారు. ఎలా అంటే పైనుంచి దూకి నైట్ 1-2 పైనుంచి కిందకి దూకి సో ఈ దారి నుంచి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి. సో ఇటు సైడ్ నుంచి చూసినా ఎవరు పట్టుకుంటారు, వెనక ఎవరు ఉండరు, ఎవరు తిరగరు. ఫ్రంట్ సైడ్ అయితే శబ్దాలు వస్తాయి, సీసీ కెమెరా ఉంటుంది. సో పట్టుకుంటారని చెప్పి ఈ లైన్లో అయితే చాలా ప్లాన్గా వచ్చారు. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే సో డోర్లు అయితే పగలగొట్టారు. లాకేసి ఉంటారు కదా అటు సైడు. సో క్లియర్గా పగలగొట్టారు. చూపిద్దాం పదండి. మనం క్లియర్గా చూస్తున్నాము. ఈ డోర్ని అయితే బ్యాక్ సైడ్ డోర్ని అయితే పగలగొట్టారు లాక్ తీయడానికి. సో పగలగొట్టయితే లోపలికి వచ్చారు. మామూలుగా ఇక్కడికి అసలు మేమే ఆశ్చర్యపోయాము, ఈ షాప్లో ఏముంది. సో మామూలుగా బియ్యమే ఉంటాయి కదా, ఈ బియ్యాన్ని తీసుకెళ్తారా? ఒక బియ్యం తీసుకుని ఎన్ని తీసుకెళ్తారు? 1-2 తీసుకోగలుగుతారు కానీ అన్నీ తీసుకోలేరు. ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది బ్యాక్ సైడు ఇలా తీసుకెళ్లారు ఏంటి. కానీ ఇక్కడైతే మనీ తీసుకుని వెళ్ళారు. 30,000 30,000 మనీ తీసుకుని వెళ్ళారని చెప్తున్నారు ఓనర్ అయితే. సో చూద్దాం రండి ఎంత ప్లాన్గా వచ్చారంటే. ఇది ఎంత లోపల ఉందో ఒకసారి మీరు చూడండి. ఏముందిలే అటు సైడే కదా, కొంచెమే కదా, కాదు, ఇది చాలా లోపలికి ఉంది. సో ఇంత లోపలికి ఉన్నా కూడా ఎలా వచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. చాలా ప్లాన్గా అయితే వచ్చారని మేమైతే అనుకుంటున్నాం. ఒకసారి అటు వెళ్ళి చూద్దాం రండి. మనం ఇప్పుడైతే బియ్యం షాప్ దగ్గర చూసాం కదా, ఇదైతే కిరాణా షాప్. కిరాణా షాప్లో కూడా ఏమైనా పోయాయా సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. ముందు వైపు డోర్ పగలగొట్టి లోపలికి ప్రవేశించారండి. లోపల అన్నీ అవి ఇవి అన్నీ కొంచెం కలదిప్పారు. ఏదో 10-20 ఉంటే అన్నీ అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అదే విషయం. కొంచెం డోరు ధ్వంసమైంది. అదే విషయం. ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చారు, బ్యాక్ సైడ్? ఫ్రంట్ సైడేనండి. ఫ్రంట్ ఇక్కడ డోర్ ఓపెన్ చేసేసి ఫ్రంట్ నుంచి వచ్చారు, ఫ్రంట్ నుంచి వెళ్ళారు. ఏం తీసుకోవాలి? ఏం లేదు. సో ఇక్కడ చూసినట్లయితే బ్యాక్ సైడ్ నుంచి రాలేదు. ఇందాక మనం అది బియ్యం షాప్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ నుంచి వచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ డోరు పగల కొట్టుకునే లోపలికి వెళ్ళారు. బట్ మనీ ఏం లేక ఏదో ఇన్ఫర్మేషన్ ఏదో వచ్చినట్టుంది. సో ఫాస్ట్గా బయటకు వచ్చేసారని చెప్పి సార్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక్కడైతే ఈ కిరాణా షాప్లో అయితే ఏం జరగలేదు. నెక్స్ట్ కిరాణా షాప్కి వెళ్దాం. అక్కడ ఏమైనా జరిగిందా, అక్కడ ఎంత తీసుకున్నారు ఏంటో అక్కడ షాప్కి వెళ్ళి అడిగి తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఫస్ట్ కిరాణా షాప్ అయితే చూసాము. సో దేవుడిది అయినా ఎలాంటి మనీ పోలేదు, ఏం పోలేదు, కొంచెం సేఫ్ అయ్యారు. సో ఇక్కడ ఈ షాప్లో అయితే సో ఎంత మనీ పోయాయి ఏంటి, ఎలా వచ్చారు ఏంటి సార్ మాట్లాడి తెలుసుకున్నాం. ఇది 2వ కిరాణా షాప్లో అయితే మనం ఉన్నాము. సో నమస్తే సార్. మీ పేరెంట్స్? ఎలా వచ్చారు సార్? వెనక డోర్స్ పగలు కొట్టేశారు. తర్వాత షట్టర్ పైకి తీస్తారు, లోపలికి వచ్చారు. క్యాష్ కౌంటర్లో బాక్స్లో ఒక 2,000 డబ్బులు ఉన్నాయి. నోట్స్ పోయినాయి. కాయిన్స్ ఉంటే 2,000 దాకా ఉంటే ఆ కాయిన్స్ సహా తీసుకుపోయారు. ఇంకంతకన్నా ఏం కాలేదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం బియ్యం షాప్ దగ్గర చూసాం కదా, బ్యాక్ సైడ్ ఎలా వచ్చారో ఈ షాప్లో కూడా సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ నుంచి వచ్చారు. ఇక్కడ గోల్డ్ షాప్, ఇంకో కిరాణా షాప్ మాత్రమైతే ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళారు. బ్యాక్ సైడ్ నుంచి రావడానికి వీల్లేదు కాబట్టి ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళారు. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం రండి. చూసినట్లయితే బ్యాక్ సైడే వచ్చి బ్యాక్ సైడే మనీ తీసుకుని బ్యాక్ సైడే వెళ్ళిపోయాడు. ఇది క్లియర్గా
ప్లాన్ ప్రకారం వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే మొత్తం నలుగురు వచ్చారు అనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ నుంచి ఇద్దరు తీసుకున్నారు, బ్యాక్ సైడ్ నుంచి ఇద్దరు తీసుకున్నారు. అంటే ఎట్ సైడ్ నుంచి వెళ్తే బాగుంటుంది, ఎట్ సైడ్ నుంచి దారి ఉందని చెప్పి ఇక్కడైతే క్లియర్గా మనకు అర్థం అవుతుంది. సో కనుక్కొని వచ్చారని అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఎలా ఉంది, గోడ ఉంది. సో అటు నుంచి అయితే ఈజీగా రావచ్చు. లోపల సీసీ కెమెరాస్ ఏమి ఉండవు, క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ సీసీ కెమెరా ఉంది. ఒకసారి సార్ని అడుగుదాం, సీసీ కెమెరా ఉందా సార్? ఇక్కడ ఏమైందంటే సీసీ కెమెరా ఉంది, బట్ నైట్ అంటే ఆపేస్తారంట. సో దానివల్ల వీళ్ళు ప్లాన్ తెలుసుకున్నారు, సీసీ కెమెరా ఆపేస్తారు కదా, ఇంకా ఏం కాదులే మనం వెళ్ళొచ్చు తీసుకోవచ్చు అనే ప్లాన్తో అయితే వచ్చేసారు. గోల్డ్ షాప్లో అయితే క్లియర్గా మనకి దొరికిపోతారని నాకైతే అనిపిస్తుంది. ఒకసారి అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఫస్ట్ షాప్ ఎలా అయితే చూసామో సేమ్ అదే సిచ్యువేషన్ అయితే ఈ షాప్లో ఉంది. సో చూడండి, ఇటు సైడ్కి ఎలా అయితే పైనుంచి అటు సైడ్ నుంచి దూకి, అంటే అటు సైడ్ బ్యాక్ సైడ్ గుండం కట్ట ఉంది మార్కెట్ సైడు. సో ఆ ప్లేస్లో ఎవరు తిరగరు అనమాట నైట్. సో 2-1 అంటే ఆ టైంకి ఎవరు రారు. సో వాళ్ళ ప్లాన్ ప్రకారం అటు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి తీసుకొని ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారేమో. సో ఎప్పుడు వెళ్తే బాగుండిద్ది, ఎప్పుడు వెళ్తే ఇక్కడ మనకి దొరకరని చెప్పి ఇక్కడైతే ఏకంగా డోర్లే పగలగొట్టేశారు. అక్కడ ఏంది, జస్ట్ డోరు లైట్గా తీసి మనకైతే అక్కడ లాక్ తీయడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే రెండు డోర్స్ అయితే పగల కొట్టేలా లోపలికి వెళ్ళారు. ఇక్కడైతే 4,000 మనీ తీసుకున్నారు, అక్కడైతే 30,000 తీసుకున్నారు. బియ్యం షాప్లో అయితే 30,000 అంటే 30,000 వరకు తీసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే 4,000 వరకు తీసుకున్నారు. ఫస్ట్ కిరాణా షాప్లో అయితే ఏం తీసుకోలేదు, సో ఏం దొరకలేదని చెప్పి అయితే వాళ్ళు చెప్తున్నారు. చూడండి, చాలా ప్లాన్ ప్రకారం అయితే వచ్చారు. ఇక్కడ చూడండి డోర్లు ఎలా పగలగొట్టారు. సో ఇక్కడ క్లియర్గా అర్థం అయిపోతుంది. రూపాయలు పెట్టి మళ్ళీ లేపారు. సరే, ఓకే, అవును. అలాగే ఇది ట్రై చేశాడు, లావు తలుపులు అయ్యేసరికి రాలేదన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనం బియ్యం షాప్ చూసాం కదా, అక్కడైతే క్లియర్గా వాళ్ళకి ఈజీగా వచ్చేసింది లాకు, బట్ ఇక్కడ రాలేదు కాబట్టి సో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది చెక్కారనమాట. ఏదో సంథింగ్ ఇనపది సంబంధించింది తీసుకొని ఇక్కడ చెక్కారు. సో దీనివల్ల ఇక్కడ చూసినట్లయితే ఇది వంగిపోయి ఆటోమేటిక్గా అవి ఓపెన్ అయ్యాయి. సో ఓపెన్ అయిన తర్వాత వీళ్ళు చాలా ఈజీగా లోపలికి అయితే వచ్చి ఇక్కడ మనీ తీసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం అన్ని చూసిన తర్వాత సార్ వాళ్ళకైతే ఒక డౌట్ వచ్చేసింది, ఏంటి క్లియర్గా మనం తెలుసుకుందాం. నమస్తే సార్. ఏం లేదు మేడం, మా షాప్ అటు ఇటు గోల్డ్ షాపులు ఉన్నాయి. ఆ వెనక గుణకట్ట మీద ఏంటంటే ఆ షాపులు అనేది అర్థం కాదు, ఏ షాపు ఏది అనేది. ఆ ఉద్దేశంతో మా షాపు పగలగొట్టారని మేము భావిస్తున్నాం. మీరు ఎలా ఒకళ్ళు వచ్చారో ఇద్దరు వచ్చారు అనుకుంటున్నాను? లేదు మేడం, 4-5 వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే తలుపులు అంత పెద్ద తలుపులు తీసి పక్కన పెట్టున్నారంటే ఓ 4 అన్న వచ్చి ఉండొచ్చు మా ఉద్దేశం అది. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఆ తలుపులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఒకళ్ళ వల్ల అయితే అసలు ఈజీ కాదు, ఒక మినిమం ఒక 4-5 కానీ కలిసి వచ్చి ప్లాన్తో చేసి ఉన్నారని మేము అనుకుంటున్నామని వీళ్ళైతే చెప్తున్నారు. ప్రజెంట్ అయితే సెకండ్ కిరాణా షాప్ అయితే ఇలా ఉంది సిచ్యువేషన్.